అంతే, ఆయన నుంచే స్టార్ట్ చేయమను. ఈ పెయిడ్ నో అంటారా? కేవీ శ్రీరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ సో మచ్. విరాటపాలెం 2022 రెక్కీతో స్టార్ట్ అయింది వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం నేను. సో ఆ కంటెంట్ని ఎలా బిలీవ్ చేసి మేము నమ్మి ముందుకెళ్ళాము, ఎంత పెద్ద సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు విరాటపాలెం నేను ప్రీ లాంచ్లోనే చెప్పాను, కాంటెంట్ ఫస్ట్ టైం విన్న వెంటనే చాలా బాగా అనిపించింది. మళ్ళీ రెక్కీ తర్వాత చాలా కథలు విన్న తర్వాత ఈ కథ అలాంటి కిక్ ఇచ్చింది, మమ్మల్ని హాంట్ చేసింది అని చెప్పి. సో అది ఈరోజు ప్రూవ్ అయింది. అందరూ చాలా బాగుంది అని చెప్తున్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ప్రతిదీ సక్సెస్ నేను ఇవ్వలేదు, నాకు జీవాలు ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ మేడం విని అది బాగుంది అంటే ప్రొడ్యూసర్ని చూస్ చేశారు, కాబట్టి ఈ క్రెడిట్ నాది కాదు, క్రెడిట్ గోస్ టు అను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 2022 జూన్ 22 రెక్కీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది. 2025 జూన్ 26 విరాటపాలెం సక్సెస్. సో రెండింటికి చాలా రిజంబ్లెన్స్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ జూన్లోనే జరిగింది. సో నెక్స్ట్ కూడా ఇలాంటి కంటెంట్ రెడీగా ఉంది మా చేతిలో. డెఫినెట్గా అది కూడా పెద్ద సక్సెస్ అవుతుందని హోప్తో స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ కంటెంట్ని సపోర్ట్ చేసి మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిన మా టీం అందరికీ, మా కెమెరామెన్కి కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని, ప్రతి క్యారెక్టర్ని మేము చూస్ చేసుకున్నప్పుడు మాకేంటంటే ఆ 80s 90s లాగా ఉండాలి అని చెప్పేసి చాలా స్పెసిఫిక్గా వర్క్ చేశాము. ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర కానివ్వండి, లేదా మన డిజైనర్ అంజలి గారు కానివ్వండి, అంటే అది ఎక్కడ మిస్ కాలేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ ఫీల్ అండ్ లుక్ అండ్ ఫీల్ మాత్రం ఎక్కడ మిస్ కాకుండా బాగా మెయింటైన్ చేశారని చెప్పన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి ఇంత సపోర్ట్ ఇచ్చి అందరూ మాతో కలిసి ఇంత సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు కొంతసేపు ఆగుతాను మహేష్ గారు, ఇంకా మీరు కొంతసేపు అది ఆ ధైర్యం తెచ్చుకోండి మీరు. అండ్ నా తేజస్విని విల్ స్పీక్, అంటే లేటర్ అండి, మాకు ఆర్డర్ ఉంటుంది ఒకటి, ఇక మేము అది ఫాలో అవ్వాలి, వీ హ్యావ్ ఎ ఫార్మాట్. సో ప్లీజ్ అనురాధ గారు లేటర్ అండి. విక్రమ్ గారు కమ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. థ్యాంక్స్ అండి అందరికీ వచ్చినందుకు. విరాటపాలెం హ్యాస్ బీన్ డూయింగ్ వెరీ వెల్ అండి. మాకు దేశాస్ గారు చెప్పారు చాలా బాగా చేస్తుందని. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ విరాటపాలెం బయటికి రావడానికి 4 పిల్లర్స్ అండి, వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అనురాధ మ్యామ్, ఫస్ట్ నరేషన్ ఇచ్చిన వెంటనే షీ లైక్డ్ ఇట్ అండ్ వెంటనే కమిషన్ చేసేసారు వితౌట్ ఎనీ అదర్ డౌట్. వెంటనే చేస్తున్నామని చెప్పేశారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ మ్యామ్. అండ్ ఆ తర్వాత మాకు ఎప్పుడు దేశరాజ్ గారండి. సో ఆ తర్వాత ఫర్దర్ నరేషన్స్ కానీ సిట్టింగ్స్లో కానీ ద చేంజెస్ దట్ హీ సజెస్టెడ్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో వీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ దెన్ ఆ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు, నిజం చెప్పాలంటే ఈ కథకి ఆయన చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారండి, అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ ఆయనే పెట్టారని చెప్పాలి. సో వీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్ అండి. హీ హెస్ గాన్ బియాండ్ హిస్ లిమిట్స్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. అండ్ దెన్ ఆ డైరెక్టర్ కృష్ణ గారండి, చాలా బాగా చేశారు. విత్ ఇన్ అ స్టిపులేటెడ్ టైం, చాలా డెడ్ లైన్స్ చాలా త్వరగా ఉన్నా కానీ ఆయన చాలా బాగా చేశాడు. ఆయన షార్ట్ మేకింగ్ కానీ అది కానీ మీ అందరికి తెలుసు, చూశారు కాబట్టి. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. అండ్ దెన్ కమింగ్ టు మై 4 పిల్లర్స్, మా మమ్మీ, మా నాన్న, మా బ్రదర్ అండ్ మై వైఫ్, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. దే హెవ్ బీన్ సపోర్టింగ్ మీ ఫర్ సో లాంగ్. సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. అండ్ దెన్ దివ్య, సో తనకు చిన్న ఐడియా, ఒకరోజు ఊరికి అలా కూర్చున్నప్పుడు చిన్న ఐడియాలాగా చెప్పిందండి. ఇది భలే ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్, దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఒక 2-3 months తర్వాత ఇట్ ఫార్మ్డ్ సూపర్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఎప్పుడైతే మ్యామ్కి చెప్పానో షీ లైక్డ్ ఇట్. సో అలాగే ఇట్ వెంట్ ఆన్ అండి. సో వీ హెవ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఆల్మోస్ట్ 3.5 to 4 years. వీ హోప్ వీ గివ్ యూ మోర్ స్టోరీస్ లైక్ దిస్. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ టుగెదర్ అండి. సో ఐ థ్యాంక్ దివ్య ఫర్ కమింగ్ విత్ దిస్ స్టోరీ. అండ్ దెన్ ఇంకా చెప్పాలంటే అండి, మీకు తెలుసు యూ హెవ్ బీన్ సీయింగ్ మెనీ థింగ్స్ అండి. సో దిస్ సిరీస్ 7 episodes 20 minutes అండి, 140 అప్రాక్సిమేట్గా. ఈచ్ మినిట్కి ఒక 15 shots ఉండేయండి. ఓకే, లెక్కన వేసుకుంటే 15 shots. సో రఫ్లీ ఒక 2000 shotsతో ఉండే ఒక సిరీస్ నుంచి మేము ఒక చిన్న ట్రైలర్ కట్ చేసామండి. ఇట్స్ హార్డ్లీ 1.5 minutes. సో ఒక 45-50 shotsని ప్యాకేజ్ చేసాం. సో ఆ 45-50 shotsలో నుంచి ఒక్క 10 shots ఎక్కడో మ్యాచ్ అయినాయి అని చెప్పి, ఓకే, వాళ్ళు ఏదైతే సో కాల్డ్ 300 minutes ఆఫ్ కాంటెంట్ చేశారో దానిలో జస్ట్ 30 seconds మ్యాచ్ అయిందని చెప్పేసి ఏదైతే చెప్పారో, ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్. ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అండి. దిస్ ఈజ్ అన్ ఒరిజినల్ సిరీస్ అండి దట్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ వెరీ లాంగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ దిస్. సో ఇదే అందరికీ ఉంటుంది అనుకుంటున్నాం, బికాజ్ రైటర్స్ ఆర్ ఐడి ఈజ్ ఆర్ వర్క్ అండి.
సో వెన్ వీ కమ్ అప్ విత్ అ వర్క్, దట్స్ వాట్ ఐడి. మీరు బయట మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ కమ్ అప్, అరే ఇది రాసినోడ్రా, వీడు అది రాసినోడ్రా, లేకపోతే వీడు ఆ సినిమా చేసినోడ్రా అని మీరందరూ మాట్లాడుతుంటారు. సో ఈ ఐడిని మేము క్యారీ చేసేటప్పుడు దీన్ని ఫేక్ అంటే ఇట్స్ హర్ట్స్ అ లాట్ అండి. సో ఐ థింక్ దట్ పీపుల్ హ్యావ్ సెడ్ దిస్. అరుగు మీద కూర్చొని మాట్లాడుకున్నట్టు కాదు కదండి. యు ఆర్ ఫ్రమ్ అ రెప్యూటెడ్ ప్లేస్. సో యువర్ మాట మీరు ఏదైతే చెప్తున్నారో ఇట్ హోల్డ్స్ సమ్ వాల్యూ. సో ప్లీజ్ రెస్పెక్ట్ దాట్. దాన్ని జాగ్రత్తగా వాడండి. అంతే అండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ టైం. మీరు ప్రతిసారి పక్కకి మైక్ ఇవ్వలేరు, సో ప్లీజ్ గో హెడ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ థింగ్, విరాటపాలెంని ఇంత మంచి హిట్ చేసిన మా ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్. ఏ కథ అయినా సరే మేము రాసేది ఆడియన్స్ చూడడానికి, అభినందించడానికి అండి. వాళ్ళ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఎస్టర్డే వరకు మేము చాలా స్ట్రెస్లో ఉన్నాం, బట్ సిన్స్ ఎస్టర్డే వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్, మెసేజెస్, వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా చూపిస్తూ కథ చాలా బాగుందండి, ట్విస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఆడియన్స్కి. అండ్ ఆబ్వియస్లీ లైక్ విక్రమ్ మెన్షన్, అవర్ పిల్లర్స్, మా జీ టీమ్, ఎస్పెషలీ అనురాధ గారు, మా దేశరాజ్ గారు. అండ్ వాళ్ళిద్దరూ దే ఆర్ లైక్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ అండి. మొత్తం ఎంటైర్ జీ టీమ్, మార్కెటింగ్ టీమ్, అవర్ బ్యూటిఫుల్ రైటింగ్ టీమ్, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు. దే ఆర్ ఆల్ హియర్, రెడ్ షర్ట్స్ వేసుకొని మాకు సపోర్ట్ చూపించడానికి వచ్చారు. జీ ఫ్యామిలీ చాలా థ్యాంక్ యూ సో మచ్. కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ ప్లాట్ఫామ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి పేరు పేరున. అండ్ టు అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ది రూమ్, యా, అంటే ద మ్యాటర్ ఇస్ సబ్జుడీస్, సో వీఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ మచ్ అబౌట్ ఇట్. కాకపోతే ఒకటండి, వీ సఫర్ మోర్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ అంటారు. ఏదేదో ఊహించుకొని లేనిపోని అలిగేషన్స్ చేసే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. We are all like well educated over here. Vikram did his PG in mass comm. I did my MBA in media. Everybody on the stage are very well educated. We are all aware of copyright laws. చాలా జాగ్రత్తగా ఉంటాం కూడా. రాసుకునే ముందు ఒక పాయింట్ యూనిక్గా చెప్పాలి, కొత్తగా చెప్పాలి అని ఆరాటం ఉంటుంది. అయినా కూడా చాలా జాగ్రత్తగా రాసుకుంటాము. కానీ అలాంటిది, అరే వాళ్ళ దాంట్లో ఊరుంది, మన దాంట్లో ఊరు ఉండకూడదు, వాళ్ళ దాంట్లో పోలీసు ఉన్నారు, మన దాంట్లో పోలీసు ఉండకూడదు, ఇలా ఆలోచించి అయితే రాయలేం కదండి. సో లైక్ ఐ సెడ్, వెరీ ఫ్యూ పోలీస్ కథలు 100 ఉన్నాయి, ఒక విలేజ్లో జరిగిన స్టోరీస్ 100 ఉంటాయి. అలా అని ప్రతి కథ మనది అని అనకూడదు. ఒక వ్యక్తి తొందరపడ్డాడు అంటే అర్థం చేసుకోవచ్చేమో, బట్ ఒక పెద్ద సంస్థ, టు కోట్ దేర్ వర్డ్స్, ఎంతో లెగసీ ఉన్న సంస్థ, కొంచెం ఆలోచించి, ఆ సంస్థను రిప్రజెంట్ చేసిన వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది అనిపించింది. Yeah, I'm sorry, I'm getting a little overwhelmed, but మనం మాట్లాడక్కర్లేదు, మన కంటెంట్ మాట్లాడుతుంది, మన సక్సెస్ మాట్లాడుతుంది. కాబట్టి డోంట్ వర్రీ, ఓకే, జరుగుతూ ఉంటాయి. మేడం ఎప్పుడు ఒకటి చెప్తారు. మేడంలు 2 హీరోస్ ఉన్నారండి. నేను ఎప్పుడు చెప్దాం అనుకున్నాను, ఎప్పుడు చెప్పలేదు ఈరోజు వరకు. ఒకటి చిరంజీవి గారు, 2 మోహన్ బాబు గారు. ఆవిడ ఎప్పుడు ఎదట వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎదట వాళ్ళని కష్టపెట్టకూడదు, మనం హర్ట్ చేయకూడదని ఆవిడ హర్ట్ అవుతూ, ఆవిడ కష్టపడుతూ అందరినీ ముందుకు తీసుకెళ్ళి, ఎవరేమన్నా ఓకే ఎదిగే కొద్దీ వదగాలన్నట్టుగా మా అందరికీ అదే చెప్తారు. పర్లేదండి, మన సౌండ్ ఎప్పుడు కూడా మన సక్సెస్, అంతే తప్ప మన మాటల్లో చెప్పొద్దు శ్రీరామ్ గారు అంటారు. అలాగా ఒకవేళ నిజంగా కోపం వస్తే మోహన్ మీద కొట్టి మాట్లాడతారు, మోహన్ బాబు గారు లాగా. సో 2 ఉన్నాయి ఆవిడ. మనం మాట్లాడుతూ ఉంటే మాట్లాడతారు, ఎంతమంది మాట్లాడతారు, పడినంత మాత్రం మనం ఏం చెడైపోం. కానీ బట్ ఏంటంటే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఓకే, మేమందరం నిజంగా చాలా మాట్లాడాలని వచ్చాం. మేడం ఒకటే చెప్పారు, వద్దు మనం ఎవరి గురించి మాట్లాడద్దు, విల్ ఎంజాయ్ అవర్ సక్సెస్, దట్స్ ఇట్. మన సక్సెస్ మన సౌండ్. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఐఎమ్ గెటింగ్ ఓవర్వెల్మ్డ్. కాకపోతే ఒకటండి, లైక్ శ్రీరామ్ గారు రైట్లీ మెన్షన్డ్, విల్ కీప్ వర్కింగ్. I think our work will speak louder than the words. We're glad to see we already got 2 more projects, Andy. They're work in progress. We'll definitely announce soon. We'll keep working with all your support. I'm sure you have a lot of questions. We'll definitely answer. Thank you, everybody over here. Thank you, my entire team, for supporting me. And Vikram, thank you for being there all along. Thank you, Andy. థ్యాంక్ యూ తేజస్విని. నా డిఓపి మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.